సో త్రిషకు కోటి నజరానా. ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిష మరో ముగ్గురికి 10 లక్షల చొప్పున ప్రకటించి అభినందనలు తెలిపిన సీఎం. ఇక్కడ నేను ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నానండి. యాక్చువల్గా త్రిష, అమ్మ నువ్వు చాలా అద్భుతంగా ఆడావమ్మా. 19 ఏళ్ల వయసులో నువ్వు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచావు ఇంటర్నేషనల్ ట్రోఫీల్లో. సో ఈ అండర్-19 ఏజ్లో ఈ కేటగిరీలో చాలా నిజంగా చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆడినట్టు ఆడావమ్మా నువ్వు. త్రిష చాలా బాగా ఆడావు, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే నాది ఒక చిన్న విషయం అండి. ఇక్కడ ఒక చిన్న అంశం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సరే బాగా ఆడింది అమ్మాయి, మీరు పిలిచి ఆమెకి శాలువా కప్పి సత్కరించారు, ఇంతవరకు బాగానే ఉంది. అద్భుతమైన విషయం చెప్పాలంటే అది. ఎందుకంటే ఒక క్రీడాకారులని గుర్తించి, అది కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గుర్తించి ఆమెను సత్కరించడం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. కాకపోతే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ₹1,00,00,000 ఇవ్వాలి అనేది. గత హయాంలో బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ సానియా మిర్జాకు ₹1,00,00,000 ఇచ్చేవాడు, ఇంకొకరికి ₹1,00,00,000 ఇచ్చేవాడు, ఎవరికి పడితే వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మీరు కూడా ₹1,00,00,000 ఇచ్చారు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ అమ్మాయిని తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. త్రిష అంటే నాకు చాలా అభిమానం, చాలా అద్భుతంగా ఆడింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడతలేదు. ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? కొంత అమౌంట్ ఇచ్చి, లేకపోతే అమ్మాయికి కొంత ప్రోత్సాహం ఇచ్చి, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాకు ప్రిపేర్ అవ్వడం కోసం ఏమన్నా వసతులు కల్పించాలా లేకపోతే ఏంటి అని ఇచ్చి ఇలాంటివి చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ ₹1,00,00,000 అనేది ఫ్యాషన్ అయిపోయింది. కేసీఆర్ మొదలుపెట్టాడు ఈ సంస్కృతి. ఎందుకు ఇస్తున్నారో తెలియదు ₹1,00,00,000. మరి ₹1,00,00,000 అంటే చిన్న అమౌంటా? నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇంత కష్టపడి మనం రోజు గంటలు గొంతు దించుకుంటాం. మనం ప్రభుత్వం చేసిన తప్పుల్ని, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలని రోజు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. సరే మన గురించి పక్కన పెడదాం. అయితే ఎంతోమంది రైతులు, ఎంతోమంది వైద్యం అందక హాస్పిటల్స్లో, ఎంతోమంది విద్యార్థులు సరైన ఫుడ్ లేక ఈ గురుకులాల్లో రోజుకొకళ్ళు అనారోగ్యం పాలవుతానే ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతానే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. రోజుకొక రైతు అయినా సూసైడ్ చేసుకుంటానే ఉన్నాడు కాదా. సో ఇలా ప్రతి గెలిచిన క్రీడాకారులకు ₹1,00,00,000 ఇచ్చుకుంటూ వెళ్తాం ఎంతవరకు సమంజసం? నేను అడగదలుచుకున్న ఈరోజు మీరు ప్రోత్సహించండి, వాళ్ళని దగ్గరికి పిలిచి సత్కరించండి. వాళ్ళకి ఏ విధంగా క్రికెట్కి నెక్స్ట్, ఒకవేళ క్రికెటర్ అయితే క్రికెటర్, అంతకుముందు మన ఈ వరల్డ్ కప్లో ఈ ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో ఒక అమ్మాయి మెడల్ తీసుకొచ్చింది, ఆ అమ్మాయికి కానీ ఇలాంటి వాళ్ళని మీరు పిలిచి సత్కరించండి, వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వండి. నెక్స్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వండి తప్పించి ఇలా ₹1,00,00,000 ఇచ్చుకుంటూ వెళ్తాం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఒకసారి ఆలోచించండి మీరు గెలిచిన వాళ్ళందరికీ. ఎందుకంటే మన దగ్గర ఏం డబ్బులు విపరీతంగా లేవు. మీరే చెప్తున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది, మనం అసలు జీతాలు ఇస్తానికి కూడా డబ్బులు లేవు అని మీరే చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో గెలిచిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి ₹1,00,00,000 ఇచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను మళ్ళీ చెప్తున్నా, త్రిష గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఆడింది. ప్రభుత్వాల గురించి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ త్రిష గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా, చిన్నపిల్ల అమ్మాయి చాలా అద్భుతంగా ఆడింది. ఆ క్రికెట్ నేను చూశాను, అమ్మాయి ఆడిన ప్రతి మ్యాచ్ చూశాను నేను. పర్టికులర్గా ఫైనల్లో అమ్మాయి ఉన్న స్కోరే 84 ఎంతో ఉంది కొట్టాల్సింది, దాంట్లో ఆ అమ్మాయి ఒక 40 దాకా కొట్టింది. నేను ఆ అమ్మాయి ప్రతి మ్యాచ్ చూశాను. ఆ అమ్మాయి గురించి మాట్లాడతలేదు, ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నా. గెలిచిన ప్రతి ఒక్కళ్ళకి, లేకపోతే ఏదైనా సాధించిన ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,00,000 ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి దీనిపైన సరే నెక్స్ట్ నుంచి ఈ నిర్ణయంపై పునఃసమీక్షించండి. గతంలో ఎప్పుడు లేవు ఇలాంటివి. కేసీఆర్ తీసుకొచ్చి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఆలోచించండి దాని గురించి ఒకసారి.